హాయ్ అండి అందరికీ చికెన్ దమ్ బిర్యానీ తయారీ విధానం చూపించేస్తా. 1 కేజీ చికెన్, ఇది కేజీ బియ్యానికి నేను కేజీ చికెన్ వేసుకుంటున్నాను. బంధువులంతా వస్తున్నారు ఈరోజు, సండే స్పెషల్ ఇది మా ఇంట్లో. పుదీనా కొత్తిమీర అన్నీ వేసుకోవాలి. నేను ఆల్రెడీ చికెను నిమ్మరసం పిండేసి సాల్ట్ వేసుకొని కొద్దిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను అంత నీట్గా. ఇవి పచ్చిమిర్చి అండి, మిక్సీకి వేసుకుంటే బాగుంటుంది బిర్యానీకి. తగినంత సాల్ట్ వేసుకోవాలా. ఇది ఒక 2-3 గంటలు 4 గంటలు మనం ముందు మసాలా అన్నీ కలిపి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఆ ముక్కలకంతా కారం ఉప్పు అన్నీ పడతాయి మంచిగా. అల్లం పేస్టు కేజీ కదా, కొంచెం ఎక్కువే పడుతుంది. కొంచెం పసుపు, ధనియాల పొడి 2 స్పూన్లు ధనియాల పొడి. కారం చూసి వేసుకోండి, ఎందుకంటే రైస్ లెగ్ కదా బిర్యానీ కాబట్టి కొంచెం మసాలా కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఒక 2 స్పూన్లు కారము. తర్వాత కొద్దిగా గరం మసాలా కొంచెం వేస్తున్నాను. ఇది చికెన్ మసాలా అండి, చికెన్ది. ఇది ఒక చిన్న ప్యాకెట్. ఇదంతా వేసిన తర్వాత నిమ్మకాయ సగం ఉప్పు, ఇందులోకి అసలైనది పెరుగు. మనకి ఎంత కావాలో చూసి వేసుకోండి. కేజీ కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది, 1 కప్పు మైన. లాస్ట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా ముక్కలకు పట్టేటట్టు మంచిగా అంతా కలిపేసుకొని, ఇదిగోండి ఇలా మంచిగా కలిపేసుకొని మొత్తం ఉప్పు కారం అన్నీ సరిపోయేటట్టు వేసుకొని కలిపేసుకోండి. కలుపుకొని ఒక 3 గంటలైనా, మీకు టైం ఉంటే 4 గంటలైనా, టైం లేదు ఎమర్జెన్సీ అయితే కనీసం ఒక 1 అవర్ అయినా నానబెట్టి పెట్టుకోండి. ఇట్లా మూత వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మంచిగా ఉంటుంది. ఆయిల్ ఎక్కిపోయింది, ఆనియన్స్ వేసుకున్నాం. ఇలా దీన్ని ఇట్లా కలుపుకుంటూ మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. అంతలోపల రైస్కి ఏం కావాలో రైస్ బాయిల్ చేస్తాం కదండి. ఇదిగోండి ఇవన్నీ షాజీరా, జీలకర్ర, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ ఇవన్నీ వేసేసి వాటర్లో మనం బాయిల్ చేస్తాం. తర్వాత ఇదిగోండి కేజీ బాస్మతి రైస్, పాత బియ్యం అండి, బాగా ఎక్కువ అవుతుంది. అందుకే కేజీ చికెన్కి నేను కేజీ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. అంటే కొంచెం మీరు చికెన్ ఎక్కువ బాగుండాలి అంటే తీసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు. ఇవి ఒక 1/2 అవర్ నానబెట్టేసుకుందాం. 1/2 అవర్ నానబెట్టేసుకుందాము అంతలోపల ప్రాసెస్ అయ్యే వరకు. ఇదిగోండి బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన ఆనియన్స్ ఇవన్నీ తీసేసుకొని ఒక గిన్నె పెట్టేసుకుందాము. దీక్ష మనకు రైస్ ఎంత పడుతుందో చూసి పెట్టుకోండి. దీంట్లో ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాము. ఆనియన్స్ డీప్ ఫ్రై చేసిన ఆయిలే ఇందులో వేసేస్తున్నాను. నెయ్యి కూడా వేసుకోవచ్చు, నేనైతే ఒట్టి ఆయిల్ వేస్తున్నా. ఇది హీట్ కానీ. తర్వాత వచ్చేసి ఒక దాని మీద వాటర్ పెట్టేసినానండి. ఈ వాటర్ దేనికంటే బియ్యం ఇప్పుడు మనకు బాస్మతి రైస్ ఇందులో వేస్తాము. ఒక 70% 80% కొంచెం అది బాయిల్ అయినాక రైస్ మళ్ళీ తీసేస్తాము. వాటర్లో ఇవన్నీ వేసేసుకుందాం, బిర్యానీ దినుసులంతా. ఇవి కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు రైస్ వేసేద్దాము. నాం కదా ఫ్రిడ్జ్లో నుంచి ఒక 4 అవర్స్ నానబెట్టినాం కదా, ఈ చికెన్ అంతా ఇందులో వేసేసుకుందాం ఆయిల్లో. ఇలా వేసేసి కొంచెం సన్న మంట మీద దీన్ని మంచిగా ఫ్రైలాగా చేసుకుందాం కొద్దిసేపు. చూడండి ఉడుకుతుంది కదా అంతా. ఇట్లా ఇది సన్న మంట మీద ఇలాగే కలుపుతూ ఉడికిచ్చేద్దాము. అంతలోపల రైసు ఇందులో వేసేద్దాము. కొంచెము వాటర్ బాగా హీట్ ఎక్కినాయి కొద్దిగా, ఇంకా రైస్ వేసేస్తాను. సారీ అండి ఏమనుకోవద్దు, అది గిన్నె చిన్నగా అయిపోయింది, అందుకే కొద్దిగా గిన్నె మార్చేసినాను. ఎందుకంటే ఇది ఉడకాలి కదా కొద్దిగా. అందాసుగా సరిపోతుంది అనుకున్నాను కానీ సరిపోలేదు, అందుకే కొంచెం విశాలంగా ఉండేది పెట్టినాను. ఇంకా కర్రీలో కూడా కొంచెం ఆనియన్స్ వేద్దాం. దీంట్లో కొద్దిగా ఆనియన్స్ వేసుకుందాము డీప్ ఫ్రై చేసినట్టు, మిగతాటి పైన రైస్ మీద వేసుకోవడానికి. ఇది కూడా ఒక 70% ఉడికిందండి. ఇది బంద్ చేసేసుకుందాము, ఎందుకంటే రైస్ కొద్దిగా బాయిల్ అయితేనే మనం అందులో వేసుకొని మళ్ళీ రైస్ దీని మీద వేసేసి ఒక 1/2 అవర్ పెట్టుకుంటే మంచిగా అయిపోతుంది. బంద్ చేసేసినాను కొంతసేపు రైస్ వేసుకునే వరకు. ఇదిగోండి రైస్ బాయిల్ అయిపోయింది. దీంట్లో ఇందులో వేసేసుకున్నామంతా. ఇలా ఆనియన్స్ అంతా రైస్ వేసేసుకున్నాను. ఇలా ఆనియన్స్ వేసేసుకున్నాను పైన. డీప్ ఫ్రై ఆనియన్స్ వేసేసుకొని ఒక 1/2 అవర్ సన్న మంట మీద పెట్టుకున్నామండి. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేద్దాం. కొత్తిమీర లైట్ కొంచెం కొత్తిమీర వేసేసి దీన్ని మూత కవర్ పెట్టేసుకున్నాం. దీని మీద సిల్వర్ పేపర్ వేసేసుకుందామండి. ఒక 1/2 అవర్ ఇట్లానే దీన్ని
సిల్వర్ పేపర్ అండి, ఇది కవర్ చేసేసి మొత్తము దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా పెట్టేసి దీని మీద ఒక బరువు పెట్టేద్దాము, గాలి పోకుండా. ఇట్లా పెట్టేసి చూసుకొని ఒక హాఫ్ అన్ అవర్ టైం చూసుకొని తీసేయండి. కొంచెం ప్రాసెస్ ఎక్కువే కానీ తప్పదు. ఇదిగోండి అయిపోయింది, ఎలా ఉందో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసిన హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఇదిగోండి పర్ఫెక్ట్ అయిందిరా. అలాగనే మళ్ళీ వచ్చేసి చికెన్ కర్రీ, దాంట్లోకి చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ